అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చయ్యపేట మండలం దిబ్బిడి జానకమ్మ చెరువులో రైతుల ఆందోళన. బుచ్చయ్యపేట మండలం కోయిలపల్లి రెవెన్యూ దిబ్బిడి జానకమ్మ చెరువులో అక్రమంగా చెట్లు నరికి తరలించి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారస్తులు. బుచ్చిపేట మండలం దిబ్బిడి గ్రామ రైతులు ఆనకట్టుగా ఉన్న జానకిరాం చెరువు మీద ఆధారపడి ఎన్నో ఏళ్ల నుంచి దిబ్బటి రైతులు జీవనం కొనసాగిస్తున్నారు. కోయిలపల్లి రెవెన్యూ పరిధిలో ఉండటం వల్ల గ్రామానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొన్ని నెలల నుంచి రాత్రి సమయంలో చెట్లు నరికి కర్రలు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు నిన్న ఎంఆర్ఓ, ఇరిగేషన్, పోలీస్ వారికి పలుమార్లు కంప్లైంట్ చేసినా ఎటువంటి స్పందన లేకపోవడంతో ఎట్టకేలకు జిల్లా కలెక్టర్కి కంప్లైంట్ చేయగా వారు స్పందించారని గ్రామస్తులు తెలియజేశారు. జానకమ్మ చెరువు రైతుల పంట పొలాలతో పాటు పశువుల మేత మేయడానికి తిరుగుతూ జీవన ఆధారం కూడా చెరువులో చెట్ల ద్వారా జీవనం సాగిస్తున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా చెట్లు నరికి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకుని మేము ఆధారపడి జీవనం కొనసాగిస్తున్న చెరువులో ఎటువంటి అక్రమాలకు పాల్పడకుండా చూడవలసిన బాధ్యత అధికారులకు తీసుకోవాలని కోరుకుంటున్నాం. లేని ఎడల కలెక్టర్ ఆఫీస్ని ముట్టడించే కలెక్టర్ ఎదుట ధర్నా చేపడతామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. మాది అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గం బుచ్చిపేట మండలం దిబ్బిడి గ్రామం అండి. బుచ్చిపేట మండలంలో కోలాపల్లి రెవెన్యూలో గల జానకమ్మ చెరువు కింద ఆయకట్టుదారులు అయినటువంటి దిబ్బిడి వాస్తవ్యులు మేము జరిపోతుల వారు, గంటా వాళ్ళు, పెదిట్ల వాళ్ళు, శంకర వాళ్ళు, కుటుంబాలు కూడా ఈ చెరువు కింద గత ఒక 50 సంవత్సరాల కూడా మా తాత ముత్తాల కోసం మేము అనిపిస్తున్నాం. చెరువు కింద ఆయకట్టుదారులు మేమే, చెరువులోని ఈ చెట్లు పెంచింది కూడా మేమే సార్. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ఈ చెట్లు అమ్మే ఇది పక్క విలేజ్ కోలాపల్లి రెవెన్యూలో ఉన్నదనేసి మాది చెట్లు అమ్మే ఆ డబ్బుని వాళ్ళు కొంతమంది నాయకులు వాళ్ళ స్వాధీనం కోసం ఉపయోగిస్తున్నారు. దీనికి గతంలో ఎంఆర్ గారికి ఇచ్చాము, అలాగే ఎస్ఐ గారికి ఇచ్చాము, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చాము, చోడవరం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ గారికి ఇచ్చాము, అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గారికి ఇచ్చాము. ఇచ్చిన వారు వెంటనే వాళ్ళు స్పందించి వచ్చి చూడడం జరిగింది. దాని మీద ఫారెస్ట్ డిపార్ట్మెంటు మరి గార్డు గారిని వాళ్ళు పంపించారు, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంటు అలా తాలూకా మనుషులు కూడా వాళ్ళు పంపించారు. ఈ చెరువులో చెట్లు ఎంతవరకు ఎలా నరికారో మాకు తెలిసినా తెలియకపోయినా ఇక్కడి నుంచి ఈ చెట్లు ఎవరో నరకకుండా కాపాడతారని ప్రభుత్వాన్ని, నాయకుల్ని, ప్రజల్ని కోరుకుంటున్నాం సార్. బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా మా చెరువు జనకమ్మ చెరువు అండి. మాది ఇక జనకమ్మ చెరువులోని మా తాత ముత్తాతల కాంచి 90 సంవత్సరాలు 80 సంవత్సరాల కాంచి మేము కొనసాగిస్తున్నాము. ఇక్కడ దీని కింద రైతులు ఈ చెరువు కింద రైతులే ఎక్కువ చాలామంది బతకడం జరుగుతుంది. ఇలాగే దౌర్జన్యంగా కోయిలపల్లి రెవెన్యూ చెరువు అండి ఇది. కోయిలపల్లి వాస్తవంలో కొంతమంది దౌర్జన్యంగా నైట్ పూట నోళ్ళు నైట్ పూట పోసుకొని వెళ్ళిపోతారండి. ఈ చెరువులు అధికారులు ఎంఆర్ఓకి ఇచ్చాం, కలెక్టర్కి ఇచ్చాం, ఆ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చాం, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చాం, అందరికి ఇచ్చామండి. కానీ అధికారులు మాకు కొద్దిగా పందెం చేస్తారని, మమ్మల్ని కాపాడతారని మేము కోరుకుంటున్నామండి. అలాగే మళ్ళీ నైట్ టైం కోసుకున్నప్పుడు మేము వస్తే దౌర్జన్యం చేశారండి. మేము వెళ్ళిపోయామండి, భయపడ్డాం. అందుకే ముందు అధికారులకు వెళ్ళి ఎస్సీ గారికి ఇస్తే ఎస్సీ గారు పందించలేదు, ఎంఆర్కి ఇస్తే ఎంఆర్ పందించలేదు, కలెక్టర్ గారికి వెళ్తే కలెక్టర్ పందించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ పందించారండి మమ్మల్ని అయితే ప్రస్తుతానికైతే. ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి వీళ్ళందరికీ ఫిర్యాదు చేయడం జరిగిన తర్వాత చెట్లు కొడుతున్నప్పుడు ట్రాక్టర్ ఎక్కిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళ మిషన్ కూడా పట్టుకెళ్ళడం జరిగింది. ఇటు పైనుంచి చెట్లు ఎవరికి కొట్టడానికి లేకుండా వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. గత 80 ఏళ్ళ నుంచి ఈ చెరువు ఆయకట్టు దిబ్బిడి ప్రజలదండి. ఇది కోలేపల్లి రెవెన్యూ. కాకపోతే మా డౌట్ ఏంటంటే కోలేపల్లి వాస్తవ్యులు వచ్చి నైట్ టైం కొట్టుకెళ్తున్నారని తెలిసింది మాకు. దీని మీద అధికారులు తగు చర్యలు తీసుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మాకు ఈ చెరువు జీవనాధారం. కింద రైతులకు కూడా నీరు, పశువులకు కూడా ఇందులో మేత మేయడానికి మేము ఉపయోగించుకుంటున్నాం. గత 80 ఏళ్ళ నుంచి మా తాత ముత్తాతల కాడ నుంచి ఎటువంటి కబ్జాకు గురవకుండా చూస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దీనిపైన అధికారులు తగు చర్యలు తీసుకుంటారని మేము కోరుకుంటున్నాం. గతంలో ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాం, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాం, కాకపోతే సరిగా స్పందన లేదు. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాక మేము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెళ్ళాక కొంచెం వచ్చి వాళ్ళు చర్యలు తీసుకున్నారు. దీన్ని ఇలాగే కొనసాగిస్తూ తగు చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నమస్తే అండి, నా పేరు జరిపోతుల వెంకట సత్యనారాయణ, బుచ్చిపేట మండలం అనకాపల్లి జిల్లా అండి. ఇక్కడ జానకమ్మ చెరువులో
పోలేపల్లి రెవెన్యూ గల జనగామ చెరువులో చెట్లు కొట్టుకెళ్ళిపోవడం జరుగుతుంది. గత 2-3 నెలలు బట్టి నైట్ టైం కొట్టుకెళ్ళిపోతున్నారు. ఎవరనేది పూర్తిగా అధికారులు ఆరా తీసి మా చెరువులో ఈ చెట్లు కొట్టకుండా తగు చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గత 2-3 రోజుల కిందట మేము ఎంఆర్ఓకి, ఎస్ఐ గారికి, జిల్లా అధికారి, కలెక్టర్ మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఏంటది మన దిబ్బడి విలేజ్ అండి, బుచ్చిపేట మండలం, అనకాపల్లి జిల్లా అండి. ఇలాగ గత 80 సంవత్సరాలు బట్టి మా చెరువులో తుమ్మ చెట్లు ఉండేవండి. తుమ్మ చెట్లు ఉంటే అవి రైతులకి ఎవరైనా చనిపోతే వాళ్ళకి దాన ధర్మం చేసేవాళ్ళమే అండి. నా పేరు జరిపోతుల వెంకట సత్యనారాయణ. మాది దిబ్బడి విలేజ్ అండి. మా బుచ్చిపేట మండలం అండి.